కాసేపట్లో సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా విధి విధానాలపై చర్చించనుంది. అలాగే కౌలు రైతులను గుర్తించడం పైన, రైతు భరోసాకి ఎంత నిధులు అవసరమన్న దానిపైన సబ్ కమిటీ దృష్టి పెట్టనుంది. 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి వినతులొచ్చాయి. దీంతో వీటిని పరిశీలించడంతో పాటుగా 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులపైన ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. కాసేపట్లో సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సెక్రటేరియట్లో మరికాసేపట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇందులో పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత రైతులకు సంవత్సరానికి ఒక ఎకరానికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. గతంలో డిసెంబర్లో ఇచ్చిన రైతు బంధు ఏదైతే ఉందో అది గత ప్రభుత్వానికి సంబంధించి, గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి వాటినైతే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రైతు బంధు పేరుతోటి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 10,000 చొప్పున 2 సార్లు పెట్టుబడి సహాయం అయితే అందించేయడం జరిగింది. ఈ రీసెంట్గా జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, గత డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు 15,000 రూపాయలు రైతులకు అందజేస్తాము పెట్టుబడి సాయం అని చెప్పాడు. కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాదాపు ఈ 15,000 రూపాయలను ఒక ఎకరానికి చొప్పున ఇవ్వాల్సి ఉండడంతో వాటికి నిధుల సమీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఎంతమంది రైతులకు ఈ పెట్టుబడి సహాయాన్ని అందించాలనే విషయానికి సంబంధించి కూలంకషంగా చర్చించాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే భట్టి విక్రమార్క అధ్యక్షతన 3 మంత్రులతోటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఈ 3 మంత్రులు కూడా హాజరు కావాల్సి ఉంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది సెక్రటేరియట్ వేదిక. అయితే రాష్ట్రంలో దాదాపు 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 80% మంది రైతులైతే ఉన్నారు. మిగతా 20% మందిలో దాదాపు 10 ఎకరాల పైబడిన రైతులైతే ఉన్నారు. వీరందరికీ కూడా పెట్టుబడి సహాయం అందజేయాలా, లేకపోతే ఇందులో ఏమైనా నిబంధనలను చేర్చాలా అనే విషయానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ఇటీవల కాలంలో మండల వ్యవసాయ అధికారుల నుంచి కొంత సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. వారు క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతులను కొన్ని అభిప్రాయాలను, కొన్ని సూచనలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా, అదేవిధంగా నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న నివాస సముదాయాలు కావచ్చు, గోదాములకు కూడా అక్కడ రైతు బంధు సహాయాన్ని అందజేశారు. కాబట్టి వీటికి తప్పించి ఇతర రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే వ్యవసాయానికి సంబంధించిన రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వాటి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.